M2 డి మోయిస్ థీరంలో పార్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం చూడండి. పార్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ అనేది ఇది ఇచ్చిండు. మనం ఆన్సర్ చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఈ ఫార్ములా తెలియాలి. 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ = 0. అదే ఒమేగా క్యూబ్ = 1 అనేది మనకు ఈ ఫార్ములా తెలిస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 1 ఉంది, ఒమేగా స్క్వేర్ 1 ఉంది, ఒమేగా స్క్వేర్ ఉంది చూడండి. ఇక్కడ మైనస్ ఒమేగా అనేది అక్కడ లేదు. ఇప్పుడు చూడండి మనకు 1 ఉంది ప్లస్ ఒమేగా స్క్వేర్ = ఇక్కడ ఏముంది, ఒమేగా ఉంది. ఒమేగా అనేది మనకు అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్లస్ ఒమేగా అనేది ఇటు సైడ్ పంపిస్తే మైనస్ ఒమేగా అనేది అవుతుంది. అంటే ఈ రెండు దాంట్లో బదులు ఏం రాసుకోవచ్చు, మైనస్ ఒమేగా. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఒమేగా ⁴ ప్లస్ 1 ఉంది, ఒమేగా ఉంది. అంటే 1 పెట్టినా ప్లస్ ఒమేగా పెట్టినా ఇంక ఈ ఒమేగా స్క్వేర్ అక్కడ లేదు కాబట్టి అటు సైడ్ పంపిస్తే మైనస్ ఒమేగా స్క్వేర్ అయింది. అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ⁴ మనము ఇదని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ మైనస్ ఒమేగా -2 ఒమేగా ⁴ ప్లస్ -2 ఒమేగా స్క్వేర్ ⁴. ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది, -2 ⁴. అదే ఒమేగా పవర్ 6 ప్లస్ ఒమేగా పవర్ 6 ఒమేగా స్క్వేర్ ⁴. -2 ⁴ అంటే ఈ మైనస్ అనేది పైన ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి పవర్ 6 అయింది, 2⁴ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఒమేగా పవర్ 6 ఉంది. ఒమేగా పవర్ 6ని ఎలా రాసుకోవచ్చు, ఒమేగా పవర్ 3 ⁴ అని రాసుకోవచ్చు. ఇప్పుడు 3 2 6 కదా మళ్ళీ వస్తుంది. ప్లస్ నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది ఒమేగా పవర్ 9 కదా, ఇది ఒమేగా పవర్ 6 2 ఎంత 12. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఒమేగా పవర్ 3 ⁴. ఒమేగా పవర్ 3 ⁴ 2⁴. ఒమేగా పవర్ 3 అంటే ఎంత, 1 స్క్వేర్ ప్లస్ 1⁴. 2⁴ 1 ప్లస్ 1 1కి ఏ పవర్తో చేసినా 1 అవుతుంది. అప్పుడు 2⁴ 6 × 2 అప్పుడు ఏమైంది, 2�7 అనేది అవుతుంది. 2�7 అయితే 128 అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంతోనే సేమ్ మోడల్స్ మెటీరియల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 1/2 + ఒమేగా ప్లస్ 1/1 + 2 ఒమేగా = 1/1 + ఒమేగా. కన్సిడర్ LHS = 1/2 + ఒమేగా ప్లస్ 1/1 + 2 ఒమేగా = ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 + 2 ఒమేగా ప్లస్ 2 + ఒమేగా బై ఇది ఇంటూ ఇది కింద డినామినేటర్స్ ఇంటూ 2 + ఒమేగా ఇంటూ 1 + ఒమేగా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 + 3 ఎంత, 3. 2 + 2 3, 2 + 1 3 సారీ 2 ఒమేగా + 3 ఎంత, 3 ఒమేగా బై 2 1 జా 2, అదే 2 2 జా 4 ఒమేగా. నెక్స్ట్ ఒమేగా ఇంటూ 1 ఒమేగా, ఒమేగా ఇంటూ 2 ఒమేగా ఎంత, 2 ఒమేగా స్క్వేర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు దాంట్లో ఏముంది, కామన్ 3 ఉంది. 3 × 1 + ఒమేగా. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఈ 4 ఒమేగాని ఈ 3 ఒమేగాని అప్పుడు ఎంత, 5 ఒమేగా కదా. మనకు 5 ఒమేగా ఇక్కడ అన్ని దాంట్లో 2 ఉంది కాబట్టి 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా అని రాసుకున్నాం. 2 ఒమేగా + 3 ఒమేగా చేస్తే మళ్ళీ 5 ఒమేగానే వస్తుంది కదా, అందుకు అలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు 2 అనేది కామన్ తీద్దాం చూడండి. 2 అనేది కామన్ తీసిన. 2 అనేది కామన్ తీస్తే 1 + ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా. ఇప్పుడు మీకు తెలుసు కదా 1 + ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0. అంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 0 0 అయిపోద్ది. ఇక్కడ 1 + ఒమేగా నాకు కావాలి. ఈ ఒమేగా స్క్వేర్ అనేది అటు సైడ్ పోతే మైనస్ ఒమేగా స్క్వేర్ అయింది. అంటే 3 × -ఒమేగా² 3 ఒమేగా. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, మైనస్ ఒమేగా మిగులుతుంది. మైనస్ ఒమేగా ఉంటే దాన్ని రేషనలైజ్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఒమేగా ఉంది అంటే 1 + ఒమేగా బై 1 + ఒమేగాతో రేషనలైజ్ చేస్తే -ఒమేగా × 1 -ఒమేగా, -ఒమేగా × ఒమేగా -ఒమేగా² బై 1 + ఒమేగా. ఇది మీకు తెలుసు కదా, మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్ ప్లస్ మైనస్
మైనస్. అంటే డిఫరెంట్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, అదే సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఇవి వస్తే మీకు క్లియర్గా ఇవనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత ఇప్పుడు మైనస్ ఒమేగా స్క్వేర్, దాంట్లో బదులు ఏం రాసుకోవచ్చు, ఈ 1 అనేది ఇటు సైడ్ నుంచి ఈ మైనస్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అటు సైడ్ పంపించే మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా అప్పుడు ఏమైంది 1 అవుతుంది. అంటే 1/1 ప్లస్ ఒమేగా అవుతుంది. అంటే దీనికి ఈక్వల్ వచ్చేసి 1/1 ప్లస్ ఒమేగా మనం సాటిస్ఫై చేసినాం అనమాట. ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది ఒకటి ప్రూవ్ చేయమన్నాడు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే రాసినాం, అన్ని మల్టిప్లై చేసినాం, సేమ్ దాని మాదిరి ఉంటుంది చూడండి. కామన్ తీసినాం. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఇక్కడ ఈ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఉంది, ఇటు సైడ్ ఈ 1 అనే సైడ్ పోతే -1, అంటే దీని ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు -1 ఇంటూ ఏబి ఏమైంది మైనస్ ఏబి అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ ఏబి కదా. ఇప్పుడు ఈ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ ఫామ్లో మొత్తం ఈ ఫామ్కి మొత్తం ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 మైనస్ ఒమేగా పవర్ 10 2 మైనస్ ఒమేగా పవర్ 11 అనేది 49 అనేది మనం ఇప్పుడు రాయాలి. 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 మైనస్ ఒమేగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఒమేగా అనేది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఒమేగా పవర్ 10 ఎలా రాసుకోవచ్చు మనము, ఒమేగా పవర్ 10 ఎలా రాసుకోవచ్చు అంటే ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 9. ఈ ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 9ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్. ఇప్పుడు 3 3 జా 9 మళ్ళీ ఇదే వస్తుంది కదా. ఇప్పుడు ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఎంత 1, అంటే దీని వాల్యూ వచ్చేసి 1 క్యూబ్ అంటే 1 ఇంటూ ఒమేగా అందుకు ఒమేగా అని రాసుకున్నాం. దీన్ని ఎలా రాసుకున్నామంటే ఒమేగా 11ని ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా పవర్ 9. ఒమేగా పవర్ 9 అంటే ఇప్పుడే చూసాం వాల్యూ ఎంత 1, అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ఒమేగా స్క్వేర్ అనేది రాసినాం. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ 2 మైనస్ ఒమేగా 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ రెండు ఉన్నాయి కాబట్టి అన్ని స్క్వేర్ చేసి మీరు మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది ఏమొస్తుంది 49 అనేది ఈజీగా మీకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ z² - z + 1 = 0 then prove that alpha power 4 plus beta power 4 plus alpha power -1 beta power -1 = 0 given alpha beta are the roots of equation z² - z + 1 = 0. ఇప్పుడు ఆల్ఫా అనేది -ఒమేగా అనుకుందాం, బీటా అనేది -ఒమేగా² అనుకుందాం, ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. LHS వచ్చేసి ఏమి ఇచ్చిండు, ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ -1 బీటా పవర్ -1 అని ఇచ్చిండు. మనకు 0 అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు ఆల్ఫా అంటే ఒమేగా -ఒమేగా అనేది సబ్స్టిట్యూట్ చేసిన, బీటా అంటే -ఒమేగా² హోల్ టు పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/- ఒమేగా ఇంటూ -ఒమేగా² అనేది సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది, ఒమేగా పవర్ 4. ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది, 4 2 జా ఒమేగా పవర్ 8. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ క్యూబ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఒమేగా క్యూబ్ అంటే ఏంది ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇదన్నీ దాంట్లో ఫార్ములా ఏంది 0 అంటే RHS అనేది మనం ప్రూవ్ చేసినాం. ఇంకా దీంతో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనము ఇంతతో ఈ చాప్టర్ అనేది క్లోజ్ అవుతుంది. షో దట్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా² హోల్ టు పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా² హోల్ టు పవర్ ఆఫ్ 5 = 32 అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా² అంటే మనం ఏం రాసుకోవచ్చు -ఒమేగా అని రాసుకోవచ్చు. దీని నుంచి చూడండి, ఇక్కడ ఇదండి ఇక్కడే ఉంది కదా ఫార్ములా, 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా² ఉంది కదా, ఇక్కడ మనకు 1 ప్లస్ ఒమేగా² ఉంది. అంటే ఈ -ఒమేగా అనేది ప్లస్ ఒమేగా² అటు సైడ్ పోతే -ఒమేగా అయింది, -ఒమేగా హోల్ టు పవర్ ఆఫ్ 5 ప్లస్ ఇక్కడ చూసుకుంటే -ఒమేగా² ఈ 2 ఉంది కాబట్టి ప్లస్ ఒమేగా² అటు సైడ్ పోతే -ఒమేగా² హోల్ టు పవర్ ఆఫ్ 5. ఈ 2 కామన్ తీస్తే ఈ 2 దాంట్లో 2 కామన్ ఉంది కాబట్టి -2 హోల్ టు పవర్ ఆఫ్ 5 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఆడ్ నెంబర్ 5 అనేది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మనము మైనసే వస్తుంది, ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు -32 ఒమేగా పవర్ 2
నెక్స్ట్ -32 ఒమేగా. ఇది ఎలా రాసుకున్నాం? ఒమేగా స్క్వేర్ అనేది ఒమేగా 5ని ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా పవర్ 3 అని రాసుకున్నాం. ఒమేగా పవర్ 3 అంటే ఎంత? 1. అంటే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ అలానే ఒమేగా పవర్ 10 కూడా అంతే. ఒమేగా పవర్ 10 అంటే ఏంది? ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 9. ఒమేగా పవర్ 9 ఎలా రాసుకోవచ్చు? ఒమేగా పవర్ 3 ఇంటూ 3. అప్పుడు ఒమేగా ఇంటూ ఒమేగా పవర్ 3 అంటే 1 క్యూబ్. అంటే ఒమేగా ఇంటూ 1 అంటే ఎంత? ఒమేగా. అందుకు ఒమేగా అని రాసుకున్నాం. 32 ఇంటూ ఒమేగా. రెండు దాంట్లో -32 కామన్ కాబట్టి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ చేస్తే -32 ఇంటూ -1. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అప్పుడు +32 అనేది RHS అనేది మనం ప్రూవ్ చేసినాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆన్సర్. మీరు ఇది కూడా ట్రై చేయండి. ఇది చేస్తే 49 వస్తుంది. ఇది దీని యొక్క ప్రొసీజర్ అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.